నమస్తే అండి, నేను మీ శ్యామ్ల. వెల్కమ్ టు శ్యామ్స్ స్వదేశీ స్పెషల్స్. ఈరోజు మనం దీవాళీ రోజు నాడు వెలిగించుకునే వాటర్ క్యాండిల్స్ని, ఇంకా లక్ష్మీదేవిని ఆహ్వానించే ధన్తెరస్ క్యాండిల్ని ఎలాగో చూసేద్దామా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా దీవాళీ వాటర్ క్యాండిల్స్ ఎలాగో చూద్దాం. మన దగ్గర ఉన్న ఈ టాయ్స్ అనేది తీసుకోవచ్చండి. అయితే ఇవి మార్బుల్ స్టోన్స్ అన్నమాట. ఇది ఏదైనా టాయ్, ఇంకా మన దగ్గర పూసలు కానీ అలా ఏమున్నా సరే, ఎక్వేరియం స్టోన్స్, పూసలు, చమ్కీలు అలా ఏమున్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక యాంగ్రీ బోర్డ్ టాయ్, ఇంకా స్టోన్స్, తర్వాత వాటర్ బాల్స్, ఒక చిన్న శంఖం, ఇంకా పేపర్ బాల్స్, అదే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి, తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వాటర్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. దీపాలు వెలిగించుకోవడానికి గాజు గ్లాసులు ఈ విధంగా తీసుకోవాలి. అయితే ఫ్యాబ్రిక్ పెయింట్స్ మనకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక డిస్పోజబుల్ ప్లేట్ తీసుకుని డిస్పోజబుల్ ప్లేట్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకి గాజు గ్లాసు ఎంత సైజు ఉందో అంత సైజులో ఈ డిస్పోజబుల్ ప్లేట్ని కట్ చేసుకోవచ్చు. లేదు ప్లాస్టిక్ షీట్నైనా కట్ చేసుకొని ఇలా అగ్గిపుల్ల సాయంతో కానీ లేదా అగరబత్తి సాయంతో కానీ ఒత్తు పెట్టుకునేంత హోల్ని తయారు చేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత చూసారా, ఇందులోకి చక్కగా అగ్గిపుల్ల వెళ్తుంది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ఒత్తి ఎక్కించడం ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒత్తి ఎక్కించినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పైన మనకి చిన్నగా వచ్చి కింద కొంచెం పెద్దగా రావాలి. ఎందుకంటే ఆ పెద్దగా ఉన్న బేసే మనకి ఆయిల్లో ములుగుతుంది కదా, ములిగినప్పుడు లోపలికి ములిగిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఎన్ని దీపాలు అయితే అన్ని ఒత్తులు, ఇంకా వాటర్ నార్మల్ వాటర్ అండి. పిల్లలకి టాయ్స్తో ఉన్న దియాస్ చాలా నచ్చుతాయండి. అయితే ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఒక టాయ్ పెట్టుకోవాలి. ఆ టాయ్ లైట్ వెయిట్లో ఉన్నట్లయితే కనుక కింద టాయ్ పెట్టుకొని పైన వెయిట్స్ పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ మనం యాంగ్రీ బెడ్ పెట్టుకుని పైన మార్బుల్ స్టోన్స్ వేసాము. ఇప్పుడు అవి ములిగే వరకు వాటర్ అనేది వేసుకుంటామన్నమాట. పైన థర్మాకోల్ బాల్స్ వేసుకొని, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఫ్రాగ్రెన్స్ ఆయిల్ కానీ లేదంటే మన దగ్గర సెంట్ ఉంటుంది కదా, సెంట్ కానీ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం రెగ్యులర్గా యూస్ చేస్తే దియా ఆయిల్ ఉంటుంది కదా, దియా ఆయిల్, దీపం పెట్టుకునే ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఒక సైడ్ నుంచి వేసుకోవాలండి. సో దట్ ఏంటంటే మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలా గ్లాస్కి మిగిలిన వెళ్తంతా కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దానిపైన ఒత్తు అనేది మనం ఏదైతే ఉందో అది జస్ట్ పైన ఆయిల్తో అలా తడిపి దానిపైన పెట్టేస్తామన్నమాట. అయితే ములిగిపోదండి, కానీ కింద చిన్నది పెడితే మాత్రం ములిగే అవకాశం ఉంటుంది. అందుకే కింద పెద్దది పైన చిన్న ఒత్తి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఒత్తి కింద భాగం డిప్ అయ్యేలాగా ఈ విధంగా వేసుకుంటామన్నమాట. మిగిలిన అన్ని వాటర్ క్యాండిల్స్ని ఈ విధంగా చేసుకోవాలి.
మరి ఇప్పుడు ధనత్రయోదశి రోజున ధన్తేరాస్ దీపం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని మనకు కావాల్సినంత కళ్ళుప్పు తీసుకోవాలండి. అదే గట్టుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు కదా, అలా కళ్ళుప్పు తీసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూను పసుపు తీసుకుని ఈ విధంగా ఆ కళ్ళుప్పులో కలుపుకోవాలి. అయితే పసుపు వేసుకున్నాక ఫ్రాగ్రెన్స్ ఆయిల్ కానీ సెంట్ కానీ స్ప్రే చేసుకోవచ్చండి. ఆ సెంట్ స్మెల్ కోసం ఏంటంటే ఇందులో మనం పసుపులో కొంచెం సెంట్ కూడా యాడ్ చేస్తాము. అలా కొంచెం కలిపాక అందులో ఒక 1 స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని మొత్తం ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలి. గాజు బౌల్లోకి తీసుకుని బౌల్ నిండా ములిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. మొత్తం అంతా ములిగేలాగే వేసుకోవాలండి, కొంచెం వేసుకోవటం కాదు. మొత్తం వేసుకుని ఇప్పుడు అందులో ఒత్తి పెట్టుకోవాలి. ఇందాక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నట్లుగానే ఇక్కడ కూడా ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే ఒక డిస్పోజబుల్ షీట్ మీద కానీ హోల్ పెట్టి దానిలో ఒత్తి పెట్టి పెట్టుకోవాలి. ఈ దీపం ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతూ ఉంటుందండి. అయితే ఒత్తు డైరెక్ట్గా ఉప్పులో పెట్టకూడదు, ఎందుకంటే ఉప్పులో పెడితే కనుక తర్వాత చిటిపట్లాడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇదంతా మీకు ముందే తెలిసిందే, అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా చెప్తున్నాను అన్నమాట. అయితే ఈ విధంగా ధనత్రయోదశి దీపం పెట్టుకోవటం వల్ల ఉప్పు నూనె కలిపి పెట్టుకొని ఒక మూలలో కానీ దేవుడి మూలలో కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది శ్రావణ మాసంలో మనకి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది. ధనత్రయోదశి రోజునాడు ఈ దీపం సంధ్యవేళలో వెలిగిస్తే అని అంటారనమాట. సో ఈ విధంగా తప్పకుండా మీరందరూ కూడా వాటర్ దియాస్ ఇంకా ధన్తేరాస్ దియా కూడా తప్పకుండా వెలిగించుకోండి. ధనత్రయోదశి రోజునాడు మాత్రమే ధన్తేరాస్ దియా వెలిగించుకుంటారు. మిగిలిన అన్ని రోజులు వాటర్ దియాస్ నార్మల్గా అయితే మట్టి ప్రమిదల్లో పెట్టుకుంటారు కదండి, ఆ మట్టి ప్రమిదలతో పెట్టుకునే దీపాలు కూడా ధనత్రయోదశి రోజునాడు తప్పకుండా వెలిగించుకోవాలి. వాటితో పాటు ఈ ధన్తేరాస్ దీపం కూడా పెట్టుకోవాలన్నమాట. పిల్లలకి వాటర్ దియాస్ ఇలా టాయ్స్తో చేస్తే చాలా ఇష్టపడతారు. ఎక్కువసేపు వాటిని చూస్తూ ఉంటారనమాట. చాలా ఫన్గా ఉంటుంది వాళ్ళకి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.